సార్ నమస్తే సార్. నమస్తే అక్క. సార్ మీరు చాలా రకాల వరి వంగడాలన్నీ తీసుకొస్తున్నారు కదా, రకరకాలుగా తీసుకొస్తున్నారు. అన్ని సేంద్రియ రకాలే పండిస్తున్నారా? హైబ్రిడ్ రకాలు కూడా ఉన్నాయా? హైబ్రిడ్ రకాలు గిన ఉన్నాయి అక్క, కానీ మొన్నటిదాకా అవి వండించినాం. ఈ సంవత్సరం గిన కొన్ని వండిస్తున్నాం. ఏ ప్రాంతాన్ని అంటే ఇప్పుడు ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయానికి భూమి మారాలనంటే 3 సంవత్సరాలు పడుతుంది. అంటే ఎంతలో అంత అంటే 3 సంవత్సరాలు పడుతుంది. ఆ 3 సంవత్సరాలు మారిన భూమిని అలాగే సేంద్రియ వ్యవసాయంలో వండించిన దేశీ రకాలనే వండిస్తున్నాం వరి వంగడాలను. మిగతాది ఇప్పటివరకు ఏది కెమికల్ చేసినామో అవి కొన్ని అట్లా వండిస్తున్నాం. అది అమ్మ వాళ్ళు చూసుకుంటారు. నా సొంతంగా మాత్రం నేను మొత్తం దేశీ రకాలని సేంద్రియ వ్యవసాయంలో వండిస్తున్నా. సార్ మీరు ఈ మధ్య కొన్ని విషయాల మీద మార్కెటింగ్ చేస్తున్నారు. మీరు మార్కెటింగ్ చేయడం కోసమే ఈ వ్యవసాయ రంగాన్ని ఎంచుకున్నారా, లేకపోతే ఎలా ఎంచుకున్నారు? మార్కెటింగ్ చేయడం కోసం కాదక్క, అంటే రైతులు పండించిన పంటని వాళ్ళే సొంతంగా అమ్ముకోవాలనే విధంగా చెప్తున్నా అందరికి. అంటే నేను పండించిన దాన్ని నేనే అమ్ముకోగలుగుతున్నా. మీరుగిని ఇప్పుడున్న సోర్స్ని ఉపయోగించుకొని, ఏది సోషల్ మీడియా సోర్స్ని ఉపయోగించుకొని మీరిగిన పండించుకున్న పంటని మీరే అమ్ముకోర్రి అనే విధంగా తెలియజేస్తున్నా అందరికి. మేము పండించినవి మాత్రం మేమే అందిస్తున్నాం. అందులో వరి కానీ పోతే పప్పు దినుసులల్లో కందిపప్పు, పెసర్లు, నువ్వులు, డ్రాగన్ ఫ్రూట్స్లలో కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్, మామిడికాయలు, మామిడి పండ్లు, పచ్చడి మామిడికాయలు, తినే మామిడి పండ్లు, జామ పండ్లు, అట్లనే దేశీ వరి రకాలలో కొన్ని రకాలు తినే బియ్యం గిన అందిస్తున్నాం బయటికి. మీకు వ్యవసాయం మీద ఎంత మక్కువ ఎందుకు ఏర్పడింది సురేష్ గారు? అంటే ఒకప్పుడు నాకంటే ఒక బ్యాక్ జనరేషను అందరూ వ్యవసాయం వైపు మొగ్గు చూపేది. నా తర్వాత వచ్చిన అంటే నాతో పాటు కానీ నా తర్వాత వచ్చిన జనరేషన్ ఎవరికైనా వ్యవసాయం వైపు చూపిస్తలేరు. ఎందుకనంటే ఏదో సిటీకి పోయి ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుందాం ఇట్లా అనుకుంటున్నారు. ఇదే కంటిన్యూ అయితే, ఇదే ఆలోచనతోటి యువత ఆలోచిస్తే అంటే భవిష్యత్తులో వ్యవసాయం ఎక్కడ పడిపోతుందా అనే ఆలోచన ఇప్పటి నుంచే కొంతమందికి మనం గిన ఒక అవేర్నెస్ ఇచ్చుకుంటా మీరిగిన వ్యవసాయం చేయుర్రి అనే విధంగా. అంటే ఇప్పుడు చెప్పడం వేరు, చేయడం వేరు. మనం ఆచరణలో పెట్టి మనం చేస్తుంటే పలానా వ్యక్తి చెప్తున్నాడు కాబట్టి మనం గిన చేయాలి, దాంట్లో లాభాలు ఈ విధంగా ఉంటాయి అనే విధంగా వాళ్ళకి ఆలోచన వస్తుంది. మనమే చేయనప్పుడు నువ్వు వ్యవసాయం చేయరా అంటే వాళ్ళు చేయడానికి ముందుకు రారు. సో నేను చేస్తూ వేరే వాళ్ళని చేయించుకుంటా మీరిగిన చేయిరి, భవిష్యత్తులో వ్యవసాయం నిలవాలనంటే మనం వ్యవసాయం చేస్తే నిలబడుతుంది అనే విధంగా చేసుకుంటూ వస్తున్నాను అనమాట. మిమ్మల్ని చూసి ముందు తరం వాళ్ళు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? అంటే వ్యవసాయం అంటే ఇప్పుడున్న అంటే ప్రజెంట్ జనరేషను వ్యవసాయం చేయకుండా అంటే ఎట్లా అనంటే మనం సింపుల్ చెప్పాలనంటే వ్యవసాయం చేయకుండానే అంటే పంట వండకుండా మనం అంటే ఏం తింటున్నామో మనకు తెలియడం లేదు. ఫస్ట్ సింపుల్గా చెప్పాలంటే మనం ఏం తింటున్నామో తెలియడం లేదు. వ్యవసాయం సరిగ్గా జరగడం లేదు, కానీ తింటున్నాం, కంటిన్యూగా ఫుడ్ దొరుకుతుంది, కానీ ఏం తింటున్నామో అర్థం కావట్లేదు. ఏడ చూసినా కల్తీ అన్నీ అంటే కల్తీ అయిపోయినాయి అన్నీ. మనం మొన్నటిదాగిన అప్పుడు మధ్యాహ్నం విన్నాం ప్లాస్టిక్ బియ్యం వచ్చింది అన్నారు, ఎన్నో రకాల ప్లాస్టిక్ ఎగ్స్ వచ్చినాయి అన్నారు. ఇవన్నీ మనం చేయకుండా బయటకు వస్తున్నాయి. కాబట్టి ఎందుకు వస్తున్నాయి అనంటే వ్యవసాయం సరిగ్గా నడవడం లేదు, వ్యవసాయం చేసే వాళ్ళు తక్కువ అయిపోతున్నారు, కాబట్టి వాటిని కల్తీ చేసే వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. సో అందుకనేసి మా వ్యవసాయం చేసే వాళ్ళు పెరిగితే మనం అవన్నీ తయారు చేయగలుగుతాం, జనాలకు అందియగలుగుతాం, అప్పుడు మంచి ఫుడ్ తింటాం. సో అందుకే అనేసి. మీకు యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ ఎక్కువ ఉందా, వ్యవసాయం నుంచి వచ్చే ఇన్కమ్ ఎక్కువ ఉందా? యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కము అంటే ఫస్ట్ మేము చేసే పనిని చూపెడతాం అక్క. యూట్యూబ్లో ఇన్కమ్ అని అంటే వ్యవసాయంలోనే ఎక్కువ ఉంటుంది, యూట్యూబ్ చాలా తక్కువ. అంటే వ్యవసాయం సంవత్సరం మొత్తం చేస్తే యూట్యూబ్ ఒక నెల పేరు మీద ఎంతో కొంత వస్తుంది. అదొక విధంగా మా వ్యవసాయానికి ఆసరా అవుతుంది. వ్యవసాయం ఆదాయంతో పోలిస్తే యూట్యూబ్ అంతగా పెద్ద ఆదాయం కాదు. అది మిమ్మల్ని చూసి చాలా మంది యువ రైతులు ముందుకు వస్తున్నారు ఈ మధ్య, మీ దగ్గరకు వచ్చి నేర్చుకుంటున్నారు. అందులో ఎంత మంది సక్సెస్ అయ్యారు? అవుతున్నారు అక్క. అంటే నాకు అప్పుడప్పుడు కాల్స్ చేస్తుంటారు, మెసేజ్ చేస్తుంటారు. అంటే ప్రత్యేకంగా మనం చేస్తున్న వ్యవసాయం కాబట్టి నేను సరిగ్గా బయట మీరు ఎంతమంది సక్సెస్ అయ్యిర్రా ఏందనేది కరెక్ట్గా చేయలేము. ఎందుకంటే నేను పొద్దున్న లేస్తే పని మీదనే ఉంటాను కాబట్టి ఎవరిని ఎంతవరకు చేస్తున్నారు అనేది తెలియదు. ఎప్పుడో ఒకసారి ఫోన్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం అన్న మిమ్మల్ని కొంచెం మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని వ్యవసాయం చేస్తున్నాం, మేము ఇదో అదో పండించుకొని అమ్ముకోగలుగుతున్నాం. ఎప్పుడైనా సడన్గా కలిసినప్పుడు ఏదైనా చిన్న కార్యక్రమాలకు పోయినప్పటికీ అన్న మీ వల్లనే మేము వ్యవసాయం స్టార్ట్ చేసినాం అన్న, ఇప్పుడు మంచి ఇట్లా మేము పండిస్తున్నాం, అమ్ముకుంటున్నాం, మీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఉంటే ఎప్పుడు మా దాంట్లో అమ్ముకుంటాం అని అంటుంటారు. సో సొంతంగా మాత్రం నా దగ్గరకు వచ్చి నేర్చుకునే వాళ్ళు కొంతమంది అయితే ఎక్కువ శాతం అయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి మీ వల్ల మేము ఇన్స్పిరేషన్గా వ్యవసాయం చేస్తూ లాభం పొందుతున్నాం అన్న ఎంతో కొంత అని చెప్తున్నారు.
సొంతంగా నేనైతే మీరు చేస్తున్నారా చేయట్లేరా అనేసి నేను అడగడానికైతే ఎప్పటికైనా ముందుకు పోలేదు. ఇంకా కెమెరా ముందు కనిపించే సురేష్ కి కెమెరా వెనుక కనిపించే సురేష్ కి తేడా ఏంటి? కెమెరా ముందరంటే కెమెరా ముందు చాలా కష్టాలు ఉంటాయి అక్క. కెమెరా వెనుక దానికంటే ఇంకెక్కువ కష్టాలు ఉంటాయి. అంటే కెమెరా ముందు ఏదో కొద్దిసేపు వీడియో చేస్తాం కానీ పొద్దున్న అసలు వీడియో తీయడానికి సమయం ఉండదు. ఎందుకనంటే పొద్దున్న పని చేసి ఎందుకు ఈ వీడియో అని అనిపిస్తుంది. కానీ అవేర్నెస్ ఇవ్వాలి. ఇప్పుడున్న నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు కొంతమంది, వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్నారు అని అంటే నేను ఖచ్చితంగా వాళ్ళ అన్న మాటలు ఒక్కొక్కసారి నేను అనుకుంటా, ఈరోజు మొత్తం పని చేసిన ఇక ఎందుకురా ఈ వీడియో ఎందుకు అని అన్నప్పుడు వాళ్ళ అన్న మాటలు గుర్తొస్తుంటాయి. అన్న మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము వ్యవసాయం చేస్తున్నాం అని అంటే ఈ వీడియోల వల్లనే వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు అంటే నేను ఈ వీడియో ఇలా ఖచ్చితంగా చేయాల్సిందే అనే విధంగా చేసిన పని ఒక 99% పొద్దున్నదాకా చేసిన పని అయితే ఒక 1% వీడియో ముందు కష్టపడుతుంటా అంతే. భూమిని తల్లిలా భావిస్తున్నారు అని చెప్తున్నారు కదా, నిజంగా మీలాగా ఎంతమంది రైతులు పాటిస్తున్నారు ఇది? ఎంతమంది పాటిస్తున్నారు అని అంటే అక్క, పాటిస్తున్నారు అనే దానికంటే పాటించాలి అనే విధానం గొప్పది. ఎందుకనంటే భూమిని తల్లిలాగా భావిస్తేనే భవిష్యత్ తరాలకు మనం భూమిని అందియగలుగుతాం. ఎందుకనంటే చిన్న మాట అక్క, ఇప్పుడు బయటికి ఎక్కడ వెళ్ళినా మనం ఒక ఆవు గోవులను బయటకు వదిలిపెడతారు. ఆ బయటికి వెళ్ళిన గోవు ఆ ప్లాస్టిక్ భూమి మీద ప్లాస్టిక్ ఉంటుంది. ఆ ప్లాస్టిక్లా చెత్త వేస్తారు, తీసుకొచ్చి ఏదో అరటిపండు తిన్న తొక్కనో లేకపోతే కూరగాయల చెత్తనో తీసుకొచ్చి ఆడ పడేస్తారు. ఆడ పడేసిన తర్వాత ఆ ఆవు ఏం తింటుందో అర్థం కాదు. దాంట్లో ఉన్న అరటి తొక్కతో పాటు వాటికి కొంచెం ఇష్టంగా అరటి తొక్కలు అవి ఇవి తింటుంటాయి. అరటి తొక్కతో పాటు ఆ కవర్లు కింద తింటుంటాయి. సరే ఆవుల విషయం పక్క పెడితే అక్కడ వేసిన కవరు 100 సంవత్సరాలైనా భూమిలో కలవదు. అది ఆ భూమిలో కలవకపోయేసరికి ఇప్పుడున్న ఈ సూపర్ ఎల్ నీనో ఎఫెక్ట్ ఉంది కదా, అంటే ఇప్పుడు మీరు అన్న మాట మీద ఒక చిన్న విషయం ఏంటంటే ఇది పెద్దగా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడున్న సూపర్ ఎల్ నీనో ఎఫెక్ట్ తోటి వర్షాలు పడవు అని అంటున్నారు. ఇప్పటి వరకు పడలేదు. ఇది ఆరుద్ర కార్తె అయిపోయిందని అంటారు. ఆరుద్ర కార్తె అయిపోయేసరికి దాదాపు ఒక 30-40 అంటే ఒక 40% వ్యవసాయ రంగానికి కావాల్సిన వాటరు గ్రౌండ్ వాటర్లు ఉండాలి. వర్షాలు అంత ఒక 40% దాకా పడి ఉండాలి. కానీ ఇప్పటి వరకు ఒక 10% వల్లేదు వర్షాలు. ఎందుకు పడలేదు అని అంటే సూపర్ ఎల్ నీనో ఎఫెక్ట్ అని అంటున్నారు. పడకపోయినా వ్యవసాయ రంగం నడవాలి, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో నడుస్తలేదు సరిగ్గా. ఎందుకు నడుస్తలేదు అని అంటే ఈ భూతల్లిని మీరు అన్నట్టు అంటే మనం చూడాలంటున్నారు కదా తల్లిలాగా, కానీ తల్లిలాగా చూస్తలేరు. అంటే ఆలోచన శక్తి మారిపోయింది జనాలల్లో. అంటే సమాజం ఒకసారి ఆలోచించి మనం ప్లాస్టిక్ని ఉపయోగించకుండా, ఈ పరిశ్రమలని ఎక్కువ ప్రోత్సహించకుండా, రసాయనాలని ఎక్కువ ప్రోత్సహించకుండా భూతల్లిని కాపాడితే మనం గ్రౌండ్ సోర్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వ్యవసాయ రంగాన్ని అయినా సరే మనమైనా ఇంప్రూవ్ కావచ్చు. ఇప్పుడు ఒక చిన్న హైదరాబాద్ నగరాన్ని మనం ఉదాహరణకు తీసుకుంటే, ఒకవేళ ఈ నెల రోజులు ఇంకా ఈ సంవత్సరం ఇప్పుడు ఆల్రెడీ సగానికి అయిపోయింది. అంటే కాలం అంటాం మేము, కాలం సగానికి అయిపోయింది, వర్షాలు సరిగా పడలేదని అంటాం. ఈ సంవత్సరం సరిగా వర్షాలు పడలేదు. ఒకవేళ ఈ సంవత్సరం వర్షాలు పడకపోతే ఊర్లలో అటో ఇటో కొంచెం బతుకుతారు. కానీ హైదరాబాద్లో అడుగడుగున ఒక 100 ఫీట్లకు ఒక్కొక్క బోర్ ఉంటుంటుంది ఇంట్లో. వీళ్ళింట్లో బోరు వాళ్ళింట్లో బోర్ ఉంటుంటుంది. ఒక్కొక్క బోర్ని దాదాపు ఒక 3000 ఫీట్లు 4000 ఫీట్లు లోపలికి వేసినారు ఆల్రెడీ. ఆ 3000-4000 ఫీట్లు వేసినా దాదాపు వాటర్ దొరకలేవు, గ్రౌండ్ వాటర్ లేదు. ఒకవేళ ఈ సంవత్సరం లేకుంటే ట్యాంకర్లు చుట్టుపక్కల విలేజ్ల నుంచి ట్యాంకర్లు తెచ్చి అక్కడ చేసినా హైదరాబాద్ నగరానికి పూర్తిగా నీళ్ళు అందియలేం, దొరకవు. అంటే నీటి కొరత చాలా ఏర్పడుతుంది, చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇప్పటి నుంచి మనం ఈ విషయాన్ని గ్రహించి ఈ ప్లాస్టిక్ని వాడకుండా, కాంక్రీట్ సిమెంట్ తోటి పూర్తిగా కప్పేయకుండా, రసాయనాలను వాడకుండా మనం కొన్ని చిన్న చిన్న విషయాలు కొంచెం స్వతహాగా ఆలోచించి చేస్తే ఈ భూతల్లిని ఖచ్చితంగా కాపాడుకోవచ్చు. వీటి వల్ల ఏం జరుగుతుందని చాలా మంది అంటుంటారు. కాంక్రీట్ వల్ల ఇప్పుడు హైదరాబాద్ నగరం ఒక చిన్న వర్షానికి మొత్తం నిండిపోయింది, మొత్తం పెద్ద చెరువు లెక్క మారిపోయింది అని అంటారు. ఇక్కడ సిమెంట్ కప్పేసినాం అక్క, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిమెంట్ తోటి మొత్తం కప్పేసిన తర్వాత ఇక్కడ పడ్డ వాటర్ అక్కడనే ఆగిపోతుంది, భూమిలోకి ఇనుకదు. అది ఎంతో మా అంటే ఒక 1%, 100లో ఒక 1% ఇనుకుతుంది అంతే సిమెంట్ నుంచి. మిగతా 99% ఎక్కడ వెళ్ళిపోవాలని అక్కడికి వెళ్ళిపోతుంది. అలా హైదరాబాద్ నగరం దాదాపు సరే ఒక 100 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉందనుకో. ఆ 100 కిలోమీటర్ల విస్తీర్ణంతో అక్కడ పడ్డ ప్రతి వర్షపు నీరు చుక్క మూసీ నదిల నుంచి ఎక్కడనో పోయి అక్కడ మనకు కృష్ణానదిలో సముద్రంలో, ఆ కృష్ణానది నుంచి పోయి సముద్రంలో కలిసిపోతుంది. అక్కడి దాకా వెళ్ళి అక్కడ కలవాల్సిన వాటర్ ఇక్కడనే ఇనికిపోతే మనకి ఇక్కడనే గ్రౌండ్ వాటర్ సోర్స్ తయారవుతుంది. కానీ జనాలు ఇది ఆలోచిస్తలేరు. మా ఇల్లు మొత్తం నీట్గా ఉండాలి, మేము కాలు బయట పెడితే మొత్తం కాలుకు మన్ను అంటొద్దు, అసలు కాలుకు మన్నే అంటొద్దు, మంచి నీట్గా ఉండాలి, బుడద కావద్దు అనుకుంటారు. కానీ అదే ఆరోగ్యం అనేసి మనం అసలు గ్రహిస్తలేం. ఇది కాంక్రీట్ తోటి సంబంధించింది. ప్లాస్టిక్ ఏమవుతుందనంటే ప్లాస్టిక్ కుప్పలుగా భూమి మీద పేర్చకపోవడం వలన, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాస్టిక్ కవర్ని ఒక 10 ఫీటు పరిచి
దాంట్లో వాటర్ పోస్తే పైకన్నా ఆవిరైతే వాటర్ కానీ 100 సంవత్సరాలైనా వాటర్ చుక్కగిన కిందికి నీటి పోదు అసలు. అలాంటిది ఒక ప్లాస్టిక్ కవరు ఉండాల్సింది. ఏది ప్లాస్టిక్ కవర్ భూమి మీద ఉన్న కవర్లు మనం ఊరు బయటికి వెళ్తే డంపింగ్ యార్డ్లని అవి ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఒకప్పుడు అంటే పెంటలు ఉండేది అక్క, ప్రతి ఇంటికి ఒక పెంటగడ్డ అని ఉండే. సింపుల్గా చెప్పాలంటే ఆ పెంటగడ్డలో ఒక్క కవర్ కనబడపోయేది. ఇప్పుడు ఇంటికి ఒక పెంటగడ్డ లేదు. ఊరవతల డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేసారు. అక్కడ మొత్తం ఆ చెత్త వేసి వాటిని కాలబెడతారు. సిటీ చుట్టుపక్కల చూస్తే మాత్రం మహా ఘోరంగా ఉంటుంది. ఇక మొత్తం ప్లాస్టిక్ తోటి మొత్తం ఆ భూమిని మొత్తం కప్పేయడం వలన ప్లాస్టిక్ ఇప్పుడు ఎట్లయితే మీకు చెప్పినో ప్లాస్టిక్ భూమి మీద వేరకపోతే ఇంకా చాలా డేంజర్. అది సిమెంట్ అన్న కొద్ది రోజుల తర్వాత ఇచ్చుకపోయి మొత్తం ఇట్లా పగిలిపోతుంది. కానీ ప్లాస్టిక్ మాత్రం అస్సలు ఖరాబ్ కాదు. 100 సంవత్సరాలైనా వాటర్ చుక్కనిగిన కిందికి ఇంకా నీయదు. దీని వలన ఈ సిమెంట్ తోటే కానీ ఈ మనకు కాంక్రీట్ సిమెంట్ తోటే కానీ ప్లాస్టిక్ తోటే కానీ వాటర్ నీరు వర్షపు నీరు పడ్డ నీరు భూమిలోకి ఇనకకుండా ఉండేసరికి లోపల భూమి వేడెక్కి లోపల భూకంపాలు రావడం, భూమి పొరలల్లా అంటే వివిధ మార్పులు వచ్చి మనకు ప్రకృతిలో చాలా రకాల మార్పులు వస్తుంటాయి. వీటి వలన ఖచ్చితంగా మనం ప్రతి మానవుడు మనం చేసిన తప్పులకి మనకే మళ్ళా ఇదైతుంటది అన్నమాట. మీరు ఇదంతా చెప్తున్నారు కదా, మీరు ఇదంతా యూట్యూబ్ కోసం నేర్చుకున్నారా, మీరు అనుభవంతో నేర్చుకున్నారా వ్యవసాయం చేస్తూ? నా సొంత అనుభవం అక్క. ప్రతిరోజు నేను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పొలంలో దిగినప్పుడు ఒక కవర్ కనబడితే ఒక 2-3 కవర్లు అక్కడ కనబడితే ఆ కవర్ కింద పంట సరిగా పండదు, అంటే మొక్క గిన సరిగా గ్రో కాదు. అదొకటి. సిమెంట్ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా బోర్లు నేనున్న ప్రాంతం ఇప్పుడు ఇది ఆత్మకూరు. మా ఊరు నుంచి వచ్చి ఇక్కడ మేము కౌలుకు తీసుకొని చేస్తున్నాం. మా ఊరిలో మేము వేసిన బోర్లు ఎప్పుడో వేసినాం నేను చిన్న ఉన్నప్పుడు. అవి అలాగే పోస్తున్నాయి కానీ గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ కాలే. ఎన్నో ప్రాజెక్టులు కట్టిరు కానీ అవన్నీ తీసుకుపోయి సముద్రంలో కలిసిపోతున్నాయి వాటరు. కానీ ఇక్కడ ఇదే ప్రాజెక్టుల నీరు ఎక్కడి నుంచో మనకు గోదావరి వస్తుంది, ఇటు కృష్ణ, మన తెలంగాణ ఆంధ్ర చుట్టూ మొత్తం బార్డర్ నుంచి మనకు కృష్ణా నది, గోదావరి నది, ఎన్నో నదులు పోతుంటాయి. ప్రతి వాటర్ చుక్కని ఆపుతున్నారు, పొలాలకు సేద్యం చేస్తున్నారు, అన్నీ అవుతున్నాయి. కానీ ఇంకా గ్రౌండ్ వాటర్ పెరుగుతలేవు అని అంటే మనం చేస్తున్న తప్పిదాల వల్ల. అంటే చిన్నగా అంటే నేను యూట్యూబ్ కోసం కాదక్క, ఇవన్నీ అంటే మనం నేర్చుకోకపోతే మనం పుట్టిగిన వేస్ట్ మన జన్మగిన వేస్ట్ అంటాం కదా. మనం పుట్టినందుకు ఏదో ఒకటి ఖచ్చితంగా ఈ భూమి మీద నేర్చుకోవాలని అనే ఆశయంతో నేను ప్రతిదాన్ని నేర్చుకుంటూనే ఉంటా. అదే నేర్చుకోవడంలో వీటిని నేను నేర్చుకున్న దాన్ని యూట్యూబ్కి చెప్తున్నా, కానీ యూట్యూబ్లో చెప్పాలనే విధంగా నేర్చుకుంటలేను. నేను నేర్చుకున్నాను అంటే అరే ఇదేదో ఉన్నది, ఇది రోజు ఖచ్చితంగా చెప్పాలనే విధంగా నాకు ఆ రోజు ఆలోచన వచ్చి చెప్తా. కానీ యూట్యూబ్ కోసం కావాలని నేర్చుకొని మాత్రం చెప్పానక్క. నేను ఒకవేళ అలా నేర్చుకునేదే ఉంటే వ్యవసాయం మాత్రం చేయకపోదును. ఎందుకనంటే ఓన్లీ కంటెంట్ కోసం కూర్చొని చేద్దును. వ్యవసాయం చాలా కష్టమైన పని. యూట్యూబ్లకు వ్యవసాయంకు చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే ఎట్లా చెప్పాలంటే మీకు అక్క, ఇప్పుడు ఓన్లీ యూట్యూబ్ కోసం పని చేస్తే వ్యవసాయం చేయలేము. వ్యవసాయంలో పని చేస్తే యూట్యూబ్ అసలే చేయలేము. యూట్యూబ్ చేసినాం అనుకో ఒకవేళ చేయొచ్చు, కంటిన్యూ కావచ్చు, కానీ ఈ కంటెంట్ను అసలైన కంటెంట్ని మనం బయటికి అందివ్వలేము అనమాట. అసలైన కంటెంట్ ఏది జనాలకు మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది చెప్పలేము. ఫ్యూచర్ లో ఒక యూట్యూబర్ గా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా, ఒక రైతుగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? సక్సెస్ అనేది దానికి ఫుల్ స్టాప్ ఉండదంటారు కదా అక్క. సో అందుకే నేను సక్సెస్ అనేది ఎన్నడూ అనుకోలేదు, ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నా అంతే. యూట్యూబ్గా రైతుగా అంటే నేను ప్రకృతిలో ఉండి ప్రకృతిలో బతుకుతూ ఇంకా ఎన్నో నేర్చుకోవాలనుకుంటున్నా. ప్రకృతి గురించి సేవ చేస్తూ ప్రకృతి సేవకే నా జీవితాన్ని అంకితం చేయాలనుకుంటున్నా అంతే. సురేష్ గారు, సేంద్రియ వ్యవసాయానికి రసాయన వ్యవసాయానికి తేడా ఏంటి? మీరు ఎందుకు సేంద్రియ వ్యవసాయాన్ని ఎంచుకున్నారు? నేను ఒకప్పటిదాకా రసాయనిక వ్యవసాయం చేసేదాకా అమ్మ వాళ్ళతోటి కలిసి. అయితే సేంద్రియ వ్యవసాయానికి రసాయనిక వ్యవసాయానికి తేడా ఏంటిదనంటే, సేంద్రియ వ్యవసాయంలో మన భూమి భవిష్యత్తుకి పనికిరాదు. అదే రసాయనిక వ్యవసాయంలో భూమి భవిష్యత్ తరాలకు పనికిరాదు. అంటే మన పిల్లలకు కానీ తర్వాతి తరానికి రసాయనిక వ్యవసాయం కంటిన్యూ చేస్తే పనికిరాదు అని అంటే ఎందుకనంటే భూమిలో ఉన్న పోషకాలు కానీ భూమిలో ఉన్న సూక్ష్మజీవులు కానీ అంటే ప్రకృతి పరంగా వాటంతట అవే డెవలప్ అయ్యే గుణాన్ని కోల్పోతుంది భూమి. సో రసాయనిక వ్యవసాయం ఏంటంటే మనం చేస్తున్న కొద్దీ ఎంతో కొంత వస్తుంది, మనకు లాభం వస్తుంది రసాయనిక వ్యవసాయంలో. కానీ ప్రతి ఒక్క రైతు ఏం చేస్తున్నారు అని అంటే రసాయనిక వ్యవసాయంలో సింపుల్గా అయిపోద్ది అని అనుకుంటున్నారు, కానీ పెట్టిన ఖర్చు గురించి ఆలోచిస్తలేరు. ఖర్చు పెడుతున్నారు ఎక్కువ,
ఆ ఖర్చుని లెక్కేసుకోరు, వచ్చిన లాభాన్ని చూస్తారు ఎండ్ ఆఫ్ ద డే. అప్పుడు కొంచెం పెట్టుబడి పెడతారు వ్యవసాయంలో, ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇంత మనీ వచ్చింది, సింపుల్ గా అయిపోయింది వర్క్ అని అనుకుంటుంటారు. కానీ ఇదే కంటిన్యూ అయిపోతే ఇప్పటికీ స్టార్ట్ అయింది భూమిలో మనం ఎరువులు వేస్తేనే, రసాయనిక ఎరువులు వేస్తేనే పంట వస్తుంది అనే విధంగా అలవాటు పడిపోయింది పూర్తిగా భూమి. సేంద్రియ వ్యవసాయంలో అట్లా ఉండదు. కొద్ది రోజులు మనం వ్యవసాయం చేసుకుంటూ పోతే వాటికి ఎరువులు వేయకున్నాగినా వాటంతట అదే పంటను మనకు అందిస్తుంది. ఇప్పుడు మనం ఒక మామిడి చెట్టు ఉన్నది అక్క, ఇక్కడ కూర్చున్నాం, ఇది దాదాపు ఒక 50 ఏళ్ళ పై చిలుకు ఉంటుంది, దీని వయసు 50 ఏళ్ళకు పైన పడి ఉంటుంది. ఇది ఆటోమేటిక్ ఈ సంవత్సరం దాదాపు మంచి కాయాలను అందించింది. దాదాపు మనం కొన్ని కోతలకి వదిలిపెట్టినాం, ఈ సంవత్సరం మంచిగా తెంపితే ఒక 20-30 వేల, ఇది ఒకటే చెట్టు, ఇది ఎంత మా అంటే ఒక 10 ఎకరంలో విస్తీర్ణం అయ్యలేదు, ఒక 20 వేల పైనే లాభం అందిస్తుంది. వీటికి ఏం వేయలేదు, వాటి ఆకులే ఇక్కడ భూమి మీద పడిపోయినాయి, అదే ఎరువు అయిపోయింది, మళ్ళీ అదే కాయలు కాసింది, మళ్ళా సమ్మర్ రాగానే ఆకులు మొత్తం రాలుస్తుంది, అదే కంటిన్యూగా ఒక ఏర్పడింది దానికంతటా అదే. అంటే ప్రక్రియ కంటిన్యూ అయితేనే దీనికి మనకు మానవునితో దీనికి సంబంధం లేదు. కానీ రసాయనిక వ్యవసాయంలో అట్లా కాదక్క, మనం ఖచ్చితంగా దానికి ఎరువు వేస్తేనే వస్తుంది అనే విధంగా అలవాటు పడిపోయింది భూమి. అలాగే కంటిన్యూ అయితే మనం ఎరువు వేసినాగిన రసాయనిక వ్యవసాయంలో అసలు రాదు, ఏం పంట రాదు, భవిష్యత్ తరాలకు బనికి రాదనమాట. ఇది రసాయనిక వ్యవసాయానికి మనకు సేంద్రియ వ్యవసాయానికి తేడాక. సేంద్రియ వ్యవసాయానికి ఎలాంటి ఎరువులు వాడుతున్నారు, ఎలా తయారు చేస్తున్నారు మీరు ఎరువులు? సేంద్రియ వ్యవసాయానికి ఇప్పుడు మీకు చెప్పిన కదా అక్క, సేంద్రియ వ్యవసాయానికి కొద్ది రోజులు అంటే మన భూములు ఆల్రెడీ రసాయనిక వ్యవసాయానికి అలవాటు పడి ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ సేంద్రియ వ్యవసాయానికి మార్చడానికి మన వెనకటి తాతలు సూచించిన మనకు పశువుల పేడ కానీ వీటిని వాడుకుంటే సరిపోద్ది. ఒక్కొక్కసారి సరిగ్గా మనం ఎరువులు వేయకపోయినా భూమి పూర్తిగా సేంద్రియంగా మారిన తర్వాత మనం ఎరువులు వేయకున్నా దానంతట అదే పంట వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మీకు చెప్పిన మామిడి చెట్టు ఒక ఉదాహరణ, పెద్ద ఉదాహరణ. వాటంతట అదే ఇప్పుడు ఏం చేస్తుంటారంటే మనం పంట పండుతుంది అక్క, పంట పండంగానే సమ్మర్ మనకు పంట పెట్టడానికి ముందు, మళ్ళీ వరి పంట పెట్టడానికి ముందు ఆ వరి కొయ్యకాలను మొత్తం గడ్డిని, వరి కొయ్యకాలను మొత్తం తలగబెడుతుంటారు. వాటి మీద ఉన్న పోషకాలు కానీ సూక్ష్మజీవులు కానీ అవన్నీ తలగబడిపోతాయి. సో అట్లా కాకుండా మనం ఈ న్యాచురల్గా ఏమవుతుంది అంటే దానంతట అదే కుళ్ళుతుంది, ఆ కొయ్యకాలు ఉల్లిపోతాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎట్లా అంటే అక్క, ఇప్పుడు సూక్ష్మజీవులు అంటే మనకు కంటికి కనబడవు కానీ చెదలు అని ఉంటాయి మనకు. ఆ చెదలు ఏం చేస్తాయనంటే పంటలో పైన ఏర్పడతాయి, ఏది మనకు కొయ్యకాలని. సమ్మరు మనం పంట కోసుకోగానే మళ్ళీ ఒక చిన్న మే నెలలో మనకు రోహిణికార్తెలో ఒక వర్షం పడుతుంది స్టార్టింగ్లో. ఆ స్టార్టింగ్లో వర్షం పడ్డప్పుడు కొయ్యకాలు మొత్తం ఆ చెదలు తినేస్తుంది, చెదలు తినేసి భూమిలో మలం విడిచి మనకు భూమిలో కలిపేస్తుంది. కానీ ఇప్పుడు ఆ చెదలిగిన భూమిలో బతుకుతలేదు, ఎందుకనంటే మనం వాడుతున్న రసాయనాల వల్ల ఆ చెదలు మొత్తం బతకకుండా అయిపోయింది. ఇది లోపల భూమిలో కలిపిన దాన్ని ఇంకా సూక్ష్మజీవులు దాన్ని ఇంకా బలంగా చేసి మన పంటకు ఎప్పుడైతే పంట నాటుకుంటామో అప్పుడు అందిస్తాయి. కానీ ఇప్పుడు మనం రసాయనాలు వాడడం వల్ల అవన్నీ బతుకుతలేవు. అయితే ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలనంటే అక్క, మనం సేంద్రియంగా పెద్దగా ఏం వాడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మేము వాడుతున్నవి మాత్రం మా ఆవుల నుంచి తీసిన పశువుల పేడ, అంటే జీవామృతాలు, ఘనజీవామృతం, ద్రవ జీవామృతం, కషాయాలు అవి ఇవన్నీ ఉంటాయి, పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడం ఇవి ఉంటుంటాయి. న్యాచురల్గా సోర్సెస్ అవి మనకు ప్రకృతి ఇచ్చినయే, వాటినే ఉపయోగిస్తున్నాం. ఘనజీవామృతం, ద్రవ జీవామృతం అంటే ఆవు పేడ, మూత్రం, మనకు ఒక బెల్లం, ఏదైనా ద్విదళ బీజాల పిండి అంటే శనగపిండి కానీ, అంటే ద్విదళ బీజాలు అంటే మనకు కందిపప్పుల పిండి కానీ, పోతే ఇప్పటి వరకు మందు కొట్టని ఈ ప్లేస్ ఉంది అక్క, ఈ మామిడి చెట్టు కింద మంచి సూక్ష్మజీవులు ఉన్నాయి, సూక్ష్మ పోషకాలు. ఒక పిడికెడు మట్టి తీసుకుపోయి ఒక డ్రమ్ములో 200 లీటర్ల డ్రమ్ములో కలుపుకొని ఒక వారం రోజులు మనం దాన్ని కలబెట్టి పర్మెంటేషన్ చేసుకొని మన పొలంలో కలుపుకుంటే అది ఇక్కడున్న పోషకాలని మనకు ఆ బెల్లంలో కానీ ఇవన్నీ కానీ మల్టిపుల్ అవుతాయి. అంటే అవి ఎక్కువ అయిపోయి మన పొలంలో పోసుకున్నప్పుడు మన పొలం అంతా సూక్ష్మజీవులు నిండిపోయి పొలానికి బలాన్ని ఇస్తాయి. వీటినే ఉపయోగిస్తున్నాం అనమాట. అంటే న్యాచురల్ సోర్సెస్ని, ఆవుల పేడ కానీ, పోతే అదే పశువుల పేడ, ఒక దగ్గర వేసిన మక్కిన పేడ కానీ, ఈ చెట్ల కింద ఆకులు ఊపుతుంటాం అప్పుడప్పుడు, ఈ ఆకులు తీసుకుపోయి పొలంలో వేయడం కానీ ఇవే చేస్తుంటాం అక్క. అంటే రసాయనాలకు వాటికి కాకుండా వీటిని ఉపయోగిస్తున్నాం. మీరు మీ సొంత ఊరిని వదిలిపెట్టి వేరే ఎక్కడికో వచ్చి వ్యవసాయం చేయడం ఎందుకు? అక్కడే మీరు మీ భూమిని బాగు చేయొచ్చు కదా. అయితే ఇప్పుడు వచ్చిన ప్లేసు మా ఊరికి ఒక 35 కిలోమీటర్ల దూరం ఉందాక. మా సొంత ఊరు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రం. అయితే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మా ఊర్లో మాకు 8 ఎకరాల పొలం ఉంది. అక్కడ అంటే చుట్టూ అంతా పంట పొలాలే, ఆవులు మేయడానికి బాగా ఇబ్బంది అవుతుంది. ఉన్న కొంత ప్లేస్లో వాటిని మేయడానికి ఇబ్బంది పడుతున్నాయి, వాటిని వదిలిపెట్టుకోలేము అనే విధంగా ఇక్కడ తీసుకొచ్చినాం. అదొక రీజను.
ప్లస్ అక్కడ కొంచెం వాటర్ సోర్స్ కింద గ్రౌండ్ వాటర్ కింద సరిగ్గా లేవు, అదొకటి. ఇక అమ్మ వాళ్ళకి కొంచెం ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు వద్దురా అనే విధంగా అంటుంటే గిన ఇక్కడికి వచ్చి చేస్తున్నాం ప్రజెంట్. ఎందుకు వద్దా అని అంటున్నారంటే ఇప్పుడు పెట్టిన 2-3 సంవత్సరాలల్లో అంటే ఇప్పుడు చెప్పినా కాక మీకు మా భూములు మొత్తం ఎవరిదైనా ప్రతి రైతుది రసాయనాలకు అలవాటు పడింది భూమి. వాటిని మార్చాలంటే కొంచెం టైం పడుతుంది. వాటిలో ఉన్న సూక్ష్మజీవుల్ని మనం మళ్ళీ పెంచాలన్నా గిన వాటికి కనీసం ఒక 3-4-5 సంవత్సరాల వరకు సమయం పడుతుంది పంట మంచిగా రావాలంటే. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక 2-3 ఇయర్స్ నుంచి పండిస్తున్నా, పెద్దగా అంటే అనుకున్నంత పంట రాలేదు. వద్దురా అది అంటే నా ఆశయాన్ని వదిలిపెట్టుకోలేక నాకు ఈ అన్న వాళ్ళు మా ఫామ్ ఇస్తాం రండి అని ఎంతో మంది అన్నారు. అందులో ఈ అన్న ఇస్తామని చెప్తే వచ్చి ఇక్కడ చేస్తున్నాక, అంటే నా ఆశయాన్ని వదిలిపెట్టుకోలేక ఈ అన్న అంటే నేను సెర్చ్ చేస్తున్నా, నాకు పంట భూమి కావాలి నేను బయట చేసుకుంటా అని అంటే కొంతమందిని కాంటాక్ట్ అయితే నా భూమి ఇస్తా సురేష్, మీరు ప్రకృతి వ్యవసాయం చేసుకుంటారంటే అంటే తీసుకొని వచ్చి ఇక్కడ చేసుకుంటున్నాం అక్క. సురేష్ గారు, ప్రస్తుతం రసాయన ఎరువులు వాడడం వల్ల భూమి తన తత్వాన్ని కోల్పోయి భూతల్లి దెబ్బతింటుందని చెప్తున్నారు కదా మీరు. మరి ఇలా కొన్ని వేల ఎకరాలు కొంతమంది రైతులు మొత్తం రసాయన ఎరువుల వాడకం వల్లనే సాగు చేస్తున్నారు పంటలన్నీ. మరి అలాంటి వాళ్ళకి మీరు మీ ద్వారా ఏ సందేశాన్ని ఇస్తారు? అయితే అక్క ఇప్పుడు ప్రతి ఇంట్లో అనుకుంటుంటారు, అబ్బా నా ఇంట్లో ఒక చిన్న పిల్లగాడు పుట్టిండు, మంచిగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలి, నా కొడుకు మంచిగా ఉద్ధరిస్తాడు, నాకు వారసత్వం అనుకుంటాడు అని అనుకుంటారు. కానీ అదే వారసత్వానికి మనం భవిష్యత్తును అందియలేకపోతున్నాం. ఇప్పుడు ఎన్ని నౌకర్లు ఇవన్నీ ఉన్నాయి అని అనుకుంటాం, కానీ తినే తిండి లేకపోతే మాత్రం మనం ఏ పని చేయలేం. అదే తినే తిండిని అందించే ఈ భూమి తన తత్వాన్ని కోల్పోయి తన చేసే పనిని కోల్పోతే మనకు భవిష్యత్తులో తిండి దొరకదు. అంటే ఇది పూర్తిగా మనకు పంట పండియడానికి పనికి రాకుండా పోతే ఈ భూమి మనం ఏం తిని బతుకుతాం? అదొక క్వశ్చన్. అంటే మనం దాని దగ్గర ఆన్సర్ లేదు. అంటే మనం ఇప్పటి నుంచే దాన్ని గ్రహించి ఏం చేయాలనంటే ఈ భూమిని కాపాడుకోవాలి. మన వారసత్వానికి కానీ మన తరతరాలకు ఈ భూమిని అందియాలనంటే మనం భూమిని ఇప్పటి నుంచే కాపాడుకొని సేంద్రియ వ్యవసాయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మొదలు పెట్టాలి. ఇప్పుడు అనుకుంటారు, నాకు ఒక క్వశ్చన్ వేస్తారు, సేంద్రియ వ్యవసాయం చేస్తే మంచి లాభాలు వస్తాయా, మన ఇంటిని నిలబెట్టుకోగలుగుతామా అని అంటారు. అయితే సేంద్రియ వ్యవసాయం చేస్తే ఖచ్చితంగా మన ఇంటిని నిలబెట్టుకోగలుగుతాం. ఎందుకనంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో విత్తనం కొన్న కా నుంచి పంట కోసే వరకు ప్రతి దానికి ఖర్చులే పెడుతున్నాం. విత్తనం కొన్నప్పుడు కొనుక్కొనే వస్తాం బయట నుంచి, కానీ పంట కోసేటప్పటికీ మనం మిషనరీస్ని ఎట్నో ఉపయోగించి మొత్తం ప్రతిదీ ఖర్చులే అయిపోయినాయి వ్యవసాయంలో. కానీ ఒకప్పుడు ఆలోచిస్తే విత్తనాన్ని మన ఇంట్లో పండించిన విత్తనాన్ని మనమే దాచిపెట్టుకొని అదే విత్తనాన్ని మళ్ళీ మనం సాగు చేసుకునేటోళ్ళం. ఒకప్పుడు చేతితోటి కోసుకునేది, ఇప్పుడు మొత్తం మిషనరీస్ అయిపోయినాయి. విత్తనం కొన్న కా నుంచి ఎరువులు అది ఇది అనేసి ప్రతిదీ పెట్టుబడి పెట్టి లాస్ట్కి వచ్చేసరికి వ్యవసాయం ఇది వ్యవసాయమే దండుగా, వ్యవసాయం మొత్తం ఖర్చుల వ్యవసాయం అయిపోయింది అనే విధంగా ఆ వ్యవసాయం మీద ఒక నిందేశనం. కానీ అసలు వ్యవసాయాన్ని అట్లా నిందల పాలు చేయొద్దు. ఎందుకనంటే వ్యవసాయం చాలా గొప్పది. వ్యవసాయం మనతోటి అంతమయ్యేది కాదు. మనం మానవ మనుగడ, జీవ మనుగడ, ఈ భూమి మీద జీవ మనుగడ ఉన్నన్ని రోజులు వ్యవసాయం బతికే ఉంటది. వ్యవసాయం చాలా గొప్పది. ఎందుకనంటే వ్యవసాయాన్ని మనం నిందించడం కనంటే వ్యవసాయాన్ని మార్చడం, మన చేతులతోటి మనం మార్చుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకనంటే ఇప్పుడున్న సేంద్రీయ వ్యవసాయం, ఒకప్పుడు తాతలు మన ఇంట్లో పెంట కింద పంట అని ఆ పెంటను తీసుకొచ్చి పంట పండించుకునేటోళ్ళు. విత్తనాన్ని మన ఇంట్లో ఉన్న విత్తనాన్ని విత్తనం వేసుకొని మళ్ళీ దాన్నే కోసుకొని దాచిపెట్టుకొని కొంత విత్తనాన్ని దాచిపెట్టుకొని మిగతా విత్తనాన్ని అమ్ముకొని అట్లా బతికేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం పండించిన విత్తనాన్ని అమ్ముకుంటాం, మళ్ళీ తీసుకొచ్చి మనం కొత్త విత్తనాన్ని వేలకు వేలు పెట్టి కొత్త విత్తనాన్ని కొనుక్కొస్తాం. అది రాకపోతే ఇది రావట్లేదు సరిగ్గా అని అనుకుంటాం. భూమిలో అసలు సారం లేదు, భూమిలో మొత్తం తత్వాన్ని కోల్పోయింది రసాయనాలు ఉపయోగించడం వలన. కాబట్టి భూమిని మనం కాపాడుకోవాలి, సేంద్రియ వ్యవసాయం చేసి మన తరతరాలకు భూమిని అందియాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సేంద్రియ వ్యవసాయం చేయాలి. ప్రతి ఒక్కరికి సేంద్రియ వ్యవసాయం మంచి లాభసాటిగా నిలుస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు చూస్తున్నాం మనం, ప్రతి ఒక్కరు ఎక్కువ రేట్లని కాదు, దానికి ఉన్న విలువ అలాంటిది. ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం ఎన్నో రకాల పప్పు దినుసులు కానీ, బియ్యం కానీ, నూనె గింజలు కానీ ఏదైనా సరే ఎక్కువ రేట్లు పెట్టి తీసుకుంటున్నారు సేంద్రియ వ్యవసాయంలో వండిన దానికి. మనం నార్మల్గా వండిన బియ్యాన్ని చూసుకుంటే ఒక 2000 కింట, అంటే ఒడ్లు కానీ బియ్యం కానీ 2000 కింట నుంచి 3000, 5000 వరకు నడుస్తుంది. అదే సేంద్రియ వ్యవసాయంలో పండించిన రైతు 10,000 క్వింట బియ్యం అమ్ముకుంటున్నాడు. 8,000 నుంచి 7, 8,000, 10,000, అంటే దానికంటే ఒక 2-3 వేలకు మించి, అంటే పైన ఎక్కువ రేటే అమ్ముకుంటున్నది మార్కెట్లో. ఇంకా మార్కెట్లో రైతు కాకుండా మార్కెట్లో ఉన్న కొన్ని షాపులు కానీ స్టోర్స్ కానీ ఇంకా ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారు.
అంటే ఒక రైతుగా నేను అమ్ముకుంటున్నా కాబట్టి ప్రజెంట్ అంటే ఆ 2000కు 3000కు కాకుండా కొంచెం ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నా, సేంద్రియ వ్యవసాయంలో మంచిగా నిలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సేంద్రియ వ్యవసాయాన్ని మొదలుపెట్టి వాళ్ళ సొంతంగా వాళ్ళే అమ్ముకునేటట్టు. సేంద్రియ వ్యవసాయం చేస్తే ఏంటంటే మనకు దగ్గరకు వచ్చి మాకు వడ్లు కావాలి, బియ్యం కావాలని అంటుంటారు, వాళ్ళే సొంతంగా తీసుకొని పోతుంటుంటారు. ఇంకొకటి ఏంటంటే సేంద్రియ అప్పట్లో ఏం చేసేదనంటే ఒక ఊరిలో ఒకరు పప్పు దినుసులు వేస్తే, ఒకరు వేరుశెనగ గింజలు వేస్తే, ఒకరు వరి వేస్తే, రకరకాల పంటలు వేసి ఒకరి పంటని ఒకరు ఇచ్చిపుచ్చుకునే విధానం అంటారు. ఇచ్చిపుచ్చుకునే విధానం కానీ, కొనుక్కునే విధానం కానీ ఇట్లా వేసుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు వేస్తే ఒక ఊరు మొత్తం వరి పంట వేస్తారు, వేస్తే ఒక ఊరు మొత్తం కంది పంట వేస్తున్నారు, వేస్తే ఒక వేరుశెనగ పంట ఊరు మొత్తం వేస్తారు. ఆ ఊరిలో కావాల్సిన సరుకులని ఆ ఊరోళ్ళే మొత్తం పండించుకొని వాళ్ళే ఇచ్చిపుచ్చుకునే విధానం ద్వారా వాళ్ళ సరుకులను వాళ్ళే తీసుకొని సేంద్రియ వ్యవసాయంలో పండించి వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుకొని దవాఖానాలలో ఎక్కువ ఖర్చులు పెట్టుకోకుంటుంటే వ్యవసాయం ఖచ్చితంగా నిలబడుతుంది, వ్యవసాయానికి మంచి వాల్యూ వస్తుంది, ఖచ్చితంగా రైతులు బాగుపడతారు అక్క. మీరు ఈ మధ్య అనేక రకాల వరి విత్తనాలు తీసుకొచ్చి చూపిస్తున్నారు, మీరు కొన్ని రకాలు పండించారు కూడా. మీరు అవి అంటే బయట ఎలా సేల్ చేస్తున్నారు? అంటే బయట అంటే మా సోషల్ మీడియా ద్వారానే అందిస్తున్నాం అక్క. అంటే మంచి రేట్లనే అమ్ముకుంటున్నాం, తీసుకుంటున్నారు. బయట ఉన్న దానికంటే 120 రూపీస్ కేజీ చొప్పున అమ్ముకుంటే బయట వాళ్ళు మేము 100 రూపాయల కేజీ చొప్పున అమ్ముతున్నాం. కొంతమందికి దూరాన్ని బట్టి తమిళనాడు, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, మహారాష్ట్ర, ముంబై నుంచి, ఇక్కడి నుంచి అడుగుతుంటారు, అన్న మాకు పంపియండి, మాకు మీరు వండించిన బియ్యం కావాలని. అంటే అక్కడ దాకా నవత ట్రాన్స్పోర్టు, ఆర్టీసీ కార్గో నుంచి, లేకపోతే డిటిడిసి నుంచి కొన్ని కొరియర్ సర్వీసుల నుంచి అందిస్తున్నాం. అక్కడ దాకా చేరుకోగలుగుతున్నాయి. అందరు ఇచ్చిన దానికంటే రూపాయి తక్కువకి ఇస్తున్నాం. కానీ వాళ్ళకు మళ్ళీ ఇంకొకటి వినేది ఏంటంటే మాగిన పొలం ఉందన్న అని అంటారు, కానీ వాళ్ళు వండించుకోలేకపోతున్నాం అని చెప్తారు మళ్ళీ. సో నేను చెప్పేది ఏంటంటే మా దగ్గర నుంచి కొనడం కాకుండా మీరు సొంతంగా వండించుకొని ఎక్కువ రేట్లకు మా దగ్గర నుంచి కొనుక్కోకుండా మీరు సొంతంగా వండించుకుంటే మా దగ్గర నుంచి ఎక్కువ రేట్లకు కొనే అవకాశం ఉండదు అన్నమాట. సో ఎవరి పంటలలో వాళ్ళకు మంచి, మీకు మీ సొంత పొలంలో వండుతుంది కాబట్టి మీకు ఒక అవగాహన ఉంటుంది, మేము ఇంకా ప్యూర్ న్యాచురల్గా వండించినాం అనే విధంగా. మేము పండియమని కాదు, మన సొంతంగా మన కళ్ళ ముందట పెరిగిన చిన్న పిల్లగాడే కానీ పంటనే కానీ ఏదైనా మనకి ఎక్కువ నమ్మకం ఉంటుంది. ఇంకా మీరు చెప్తున్న అన్ని పద్ధతులు చాలా బాగున్నాయి సురేష్ గారు. ఇంత చిన్న ఏజ్ లో మీకు ఇంత అవగాహన రావడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతి ఊర్లో మీరు అన్నారు సాధారణ ఎరువులు తయారు చేసుకోవాలంటే మనకు ఒక పేడ అలాంటివి కావాలని చెప్తున్నారు మీరు. కనీసం మన ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆవు గాని ఎద్దులు గాని ఇప్పుడు ఉన్నాయంటారా విలేజ్లలో? ఇప్పుడు లేదక్క, అస్సలు లేదు. మరి రైతులు ఏం నేర్చుకోవాలి సురేష్ గారు? ఇంకా అంటే ఇప్పుడు వ్యవస్థ మారిపోతుంది కదా. ఒకప్పుడు విలేజ్కి వెళ్తే పచ్చటి పొలాల మధ్య, ఆవుల మధ్య, ఎద్దుల మధ్య అందరూ తిరుగుతుండే వాళ్ళు. ఇప్పుడు అవేవి కనిపించట్లేదు. ప్రస్తుతం మీరిచ్చే సందేశం ఏంటి రైతులకి? అయితే ఇది మంచి క్వశ్చన్ అక్క. ప్రస్తుతం ఏమైతుందనంటే ఇప్పుడు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయాడు మనిషి అన్నమాట. ఏ పనైనా ఒక రోజులు ఇప్పుడు ఈ మడి ఉంది అక్క, పొలం మడి ఉన్నది, ఒక రోజుల పని మొదలు పెడితే పొద్దుగాల మొదలు పెడితే మధ్యాహ్నం దాకా వర్క్ అయ్యేది. కానీ ఇప్పుడు ఏమవుతుందనంటే సింపుల్గా అయిపోతుంది, ఒక 10 minutesలో ట్రాక్టర్ తోటి దున్నేయడం అయిపోతుంది. కానీ ఒకప్పుడు ప్రతి ఇంటికి ఎద్దులు ఉండేటివి, ఆవులు ఉండేటివి. అప్పట్లో ఎద్దులతోటి దున్నితే పొద్దుగాల 4కు 5కి మొదలు పెడితే ఆఫ్టర్నూన్ వరకు అయ్యేది, ఒక్కొక్కటి మధ్యాహ్నం వరకు ఒక్కొక్క మడి అయిపోయేది. ఒక ఎకరం పొలం దున్నాలంటే కనీసం ఒక 3 రోజులు టైం పట్టేది. కానీ ఇప్పుడు ప్రతిదీ సింపుల్గా అయిపోతుంది, సమయం చాలా మిగులుతున్నది కాబట్టి జనాలకు ఇంకా మిగతా టైంలో ఏం చేయాలనో అర్థం కావట్లేదు. అప్పుడు ఏమవుతుందనంటే లేనిపోని అలవాట్లను కొని తెచ్చుకుంటున్నాం మనం, వాటిలోనే ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. అయితే ఒకవేళ ఈ అలవాట్లని మనం అలవాటు కావద్దు, వేరే అలవాట్లకు మనం అలవాటు పడొద్దు, మంచి జీవితాన్ని గడపాలి, ఒకప్పటి జీవితాన్ని గడపాలనంటే మనం సరే యంత్రాలను ఉపయోగించాలి, టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. వాటితో పాటు పూర్తిగా వాటికే ఉండకుండా ఇప్పుడు మాకు ట్రాక్టర్ ఉంది, వాటితో పాటు ఎడ్లున్నాయి, ఆవులు ఉన్నాయి. అట్లా ఇప్పుడు ఒక 10 ఎకరాల వ్యవసాయ రైతు ఉంటాడు, ఒక ట్రాక్టర్ ఉంటే సరిపోద్ది నాకు ఎద్దులు ఎందుకని అనుకుంటాడు. కానీ అదే ఎద్దులతోటి ఒక సేంద్రియ వ్యవసాయం చేయొచ్చు, మనం ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తినొచ్చు అనేది మర్చిపోతున్నాడు. ఒక 10 ఎకరాల పొలం ఉంటుంది, ఒక ట్రాక్టర్ ఉంటుంది, కథం ఇక మనం వరి పొలం వేసినాకనో లేకపోతే ఇంకేదో వేరుశనగ పంట వేసినాకనో పంట తీసిన తర్వాత ఆ వ్యర్థాలను మొత్తం కాలబెడతాం. కానీ అదే ఒక 2 ఆవులు కానీ ఎద్దులు కానీ ఉంటే ఆ 10 ఎకరాలలో వచ్చిన గడ్డిని కానీ ఆ వ్యర్థాలను కానీ అవి తిని చాలా ఆరోగ్యంగా ఉంటాయి. వాటి నుంచి వచ్చిన పేడను, అదే వ్యర్థాలని మనకు పేడ రూపంలో ఇస్తే వాటిని మనం పంటకి వేసుకుంటే ఆ పంట మనకు మంచిగా ఆరోగ్యాన్ని ఇస్తుంది.
కానీ ఇవన్నీ గ్రహిస్తలేడు మనిషి. అంటే మనకు ఇవన్నీ సింపుల్గా అయిపోవాలి అనే విధంగా చూస్తున్నాడు. మనకు ఒకవేళ ఆ విధంగా మనం ఒకప్పటి జీవితాన్ని గడపాలనంటే ప్రతి ఇంటికి ఒక ఆవు కానీ, ఓ 2 ఎడ్లు కానీ ఉంటే మనకు వ్యవసాయానికి ఉపయోగపడతాయి. మనం ఆరోగ్యంగా గిన ఉండొచ్చు. సురేష్ గారు, ఇప్పటి వరకు మీరు ఎలాంటి వరి రకాలు సాగు చేశారో మా వ్యూవర్స్ కి కొంచెం మీరు చూపించగలుగుతారండి? చూపెడతాక. ఇంతకుముందు అయితే మేము ఒక 4, 5 రకాలు సాగు చేసినాం. ఈ సంవత్సరం విత్తనాభివృద్ధి కోసం ఒక 25 రకాల దాకా దేశీ వరి విత్తనాలను సాగు చేస్తున్నాం. వాటితో పాటు తినడానికి అంటే బయట వాళ్ళకి ఇవ్వడానికి, మనం తినడానికి ఒక 2 రకాలను సాగు చేసినాం. ఒకసారి చూద్దాం అక్క.